నమస్కారం. కొల్లేరు ముంపునకు గురైన తీర ప్రాంతాలను ఆదుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శి కనుమూరి శ్రీహరిరాజు ప్రభుత్వాన్ని కోరారు. ఉండి నియోజకవర్గ పరిధిలో ఆకివీడు మండలం శివారు చిన్నమిల్లిపాడు గ్రామంలో ముంపునకు గురైన వరి చేలను ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఈ సంఘ వరి విభాగం రాష్ట్ర కన్వీనర్ మల్లారెడ్డి శేషమోహన రంగారావు, జిల్లా అధ్యక్షులు పి శివాజీ, బి సుశాంత్ వర్మ, రైతులు పాల్గొన్నారు. చేను దౌకుని వేసుకుని అది అక్కడ తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నారాయణపురంలోని సిటీ బ్యాడ్మింటన్ కోర్టులో 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, ఎం రాంప్రసాద్ రెడ్డిలతో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖేల్ ఇండియా పథకానికి 900 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, ఆయా నిధులను సద్వినియోగం చేసుకోవాలని క్రీడాకారులకు సూచించారు. అలాగే తల్లిదండ్రులు వారి పిల్లలను క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించే దిశగా ప్రోత్సహించాలని అన్నారు. క్రీడల వల్ల శారీరక, మానసిక ఉల్లాసం పొంది ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ఒకసారి లేసుకోకన్నా ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం బోసిపోయింది. ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు కూడా జరగకుండా అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లీ భారతదేశం మ్యాప్ లో ముందంజలో నడిపించడానికి ఈ రోజు ఈ ఛాంపియన్షిప్స్ ఒక కొత్త గుర్తింపు మన రాష్ట్రానికి ఇవ్వబోతుందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం మనకు దోహదపడుతుందని కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే బ్యాడ్మింటన్ స్పోర్ట్ కి వస్తే భారతదేశంలో సెకండ్ మోస్ట్ పాపులర్ స్పోర్ట్. క్రికెట్ తర్వాత అత్యధికంగా మోజు చూపించేది ఆడేటటువంటి ఆట మన బ్యాడ్మింటన్. అలాంటి ఆటలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో కితాబులు, ఎన్నో మెడల్స్, ఎన్నో ఆనర్స్ మనం సంపాదించుకున్నాం. దానికి గతంలో కారణం చూసుకుంటే 2000 సంవత్సరంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పుల్లెల గోపీచంద్ గారిని గుర్తించి హైదరాబాద్ లో ఒక అకాడమీని నిర్మించాలని ఆ రోజు కొంత ఏరియాని డొనేట్ చేస్తే ఆ ఉన్నటువంటి అకాడమీ నుంచి దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ని క్రియేట్ చేసే అవకాశం మనకు కల్పించింది. అంటే ఒక 10 ఎకరాల స్థలం మనం ఇస్తే దేశానికి ఎంత గర్వకారణంగా ఉండేటటువంటి ప్లేయర్స్ మనం తయారు చేసుకోగలిగామో ఆ రోజు దూరదృష్టితో మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గోపీచంద్ గారికి ఆ యొక్క అకాడమీని అప్పచెప్పడం జరిగింది. అదే స్థాయిలో మళ్లీ రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బ్యాడ్మింటన్ ని మళ్లీ ప్రమోట్ చేయాలని అమరావతిలో సుమారు 17 ఎకరాలు భూమి కూడా పుల్లెల గోపీచంద్ గారికి కేటాయించడం జరిగింది. కానీ లాస్ట్ 5 ఇయర్స్ లో ఈ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా బ్రేక్ రావడం వల్ల ఎక్కడ మనం ప్రోగ్రెస్ మనం చూపించుకోలేకపోయాం. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, శాసన మండలి మాజీ సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ నిర్వాహకులు అంకం చౌదరిలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి స్వాతి జన్మ నక్షత్రం సందర్భంగా అంతర్వేదిలోని ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ స్థానాచార్యులు వి రామరంగాచార్యులు, ప్రధాన అర్చకులు పి శ్రీనివాస్ కిరణ్ల ఆధ్వర్యంలో అష్టోత్తర కలశాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా స్వామివారి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన ట్రస్టుకు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం చిన్నకొండేపూడి గ్రామానికి చెందిన నండూరి వెంకట గంగా రాజశేఖర్ ₹1,00,000 విరాళాన్ని ఇచ్చారు. వీరికి ఆలయ సూపరింటెండెంట్ పి విజయసారథి ప్రత్యేక దర్శనం చేయించి స్వామివారి చిత్రపటం ప్రసాదాన్ని అందజేశారు. అలాగే అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొత్తపేట నియోజకవర్గంలో ఆదివారం ఉదయం నుండి ఏకధాటిగా వర్షం కురిసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మొత్తం మీద అత్యధికంగా కొత్తపేటలో 15.2గా వర్షపాతం నమోదైంది. రావులపాలెంలో 13.2, ఆత్రేయపురంలో 8.4, ఆలమూరు మండలంలో 13.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పలు ప్రాంతాల్లో నీరు చేరింది. ఏలూరు జిల్లా వార్తలు. నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడులో త్రాగునీటి బోర్ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా గ్రామస్తులు త్రాగునీటి సమస్యతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఈ త్రాగునీటి సమస్యకు చర్యలు తీసుకుంటోందని అన్నారు. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఎన్నిసార్లు నాయకులకు అధికారులకు గ్రామస్తులు మొరపెట్టుకున్న సమస్యను పరిష్కరించలేదని పేర్కొన్నారు. ఈ పేటలో ఈ మంచినీళ్లు బోరేయడం అనేది ఎంత శుభసూచకం అంటే వర్షం కూడా కురుస్తుంది, ప్రకృతి కూడా మనల్ని పలకరిస్తుంది. ఇది అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపే ఇక్కడ బోరుని ప్రారంభించాం. అదేవిధంగా విద్యుత్ శాఖ వారికి కూడా ఆదేశాలు ఇస్తున్నాను. అతి త్వరలోనే బోరు పూర్తయ్యే సమయానికి ఇక్కడ విద్యుత్ కనెక్షన్ ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టేస్తాం. దీనికి అంటే త్వరితగతిన వెంటనే అన్ని ప్రకృతి సహకరించి పరిస్థితులు సహకరిస్తే ఈ నెలలోనే మనం ఆ నుంచి వచ్చే నీటిని త్రాగే విధంగా, అదేవిధంగా ఈ గ్రామంలో పెట్టిన ఆర్ఓ ప్లాంట్ శిథిలావస్థలోకి తీసుకొచ్చారు గత పాలకులు. మళ్ళీ దాన్ని మొత్తం రీమోల్డింగ్ చేసి ఇది అది ఒకే రోజున, అంటే ఇక్కడ బోరో స్విచ్ ఆన్ చేస్తే వాటర్ వస్తాయి, ఆర్ఓ ప్లాంట్ లో ప్యూరిఫికేషన్ జరిగి మినరల్. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేస్తా హామీ ఇచ్చిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలందించిన తణుకు పట్టణ ప్రముఖులు, అభినందించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ఘనంగా ప్రపంచ అక్షరాస్యత దినోత్సవ వేడుకలు. అక్షరాస్యతతోనే అభివృద్ధి అన్న శశి జూనియర్ కళాశాల ఇన్ఛార్జి నిమ్మగడ్డ.
ప్రైవేటు విద్యా సంస్థల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. తాడేపల్లిగూడెం అపుస్మాత్ జిల్లా సభలో మాటిచ్చిన కేంద్ర రాష్ట్ర మంత్రులు. జిల్లా అధ్యక్షులుగా అక్కినేని, ప్రధాన కార్యదర్శిగా గోపిశెట్టిలు ఎన్నిక. కొల్లేరు ముంపు బాధితులను ఆదుకోవాలి. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శి కనుమూరు. క్రీడాభివృద్ధికి పాటుపడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రాజమండ్రిలో పేర్కొన్న కేంద్ర మంత్రి కింజరపు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు. దర్శించుకున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. అల్పపీడన ప్రభావంతో కొత్తపేట నియోజకవర్గంలో ఏకధాటిగా కురిసిన వర్షం స్తంభించిన పౌర జీవనం. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి పదంలో ముందుకు వెళుతున్న గోపాలపురం నియోజకవర్గం. ద్వారకా తిరుమల మండలంలో ప్రకటించిన ఎమ్మెల్యే మద్దిపాటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.